లేవే పైకి, లేవే పైకి. ఏమే సుకుమారి, ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వంటింట్లో కూర్చుని మెక్కుతున్నావా? పొద్దున్నుంచి ఏం తినలేదు అత్తయ్య, చాలా ఆకలిగా ఉంది. అందుకే ఆహాహాహా. ఒక పూట ఆకలితో ఉంటే నీ ప్రాణాలేవి పోవు. ముందు పొలానికి వెళ్ళి విత్తనాలు చల్లిరా, ఆ తర్వాత మెక్కుదు గాని తివో. ఏంటి అలా చూస్తావు గుడ్ల గోబలగా? వెళ్ళవే. మొహం చూడు. ఆ. తల్లి మహాలక్ష్మి, అన్నం తిని 3 రోజులైందమ్మా. ఏదైనా ఉంటే పెట్టు తల్లి. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది, కానీ ఏం చేయగలను? మీకు పెట్టడానికి నా దగ్గర ఏం లేవే. అంత మాట అనకు తల్లి. దానం చేసే మనసు ఉండే వాళ్ళకి దారి దొరకకుండా ఉంటుందా చెప్పు? నాకు లేకుండా పర్వాలేదు. నా 2 పిల్లలు పస్తులతో అల్లాడుతున్నారు. ఏదైనా ఉంటే పెట్టు తల్లి. మీ కష్టాలు చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది, కానీ నా దగ్గర ఈ విత్తనాలు తప్ప వేరేమీ లేవే. తల్లి, మట్టిలో చల్లే బదులు మాలాంటి పేదోళ్ళకిస్తే ఆ మహాదేవుడు మెచ్చుకుంటాడు. ఆకలితో అల్లాడే వాళ్ళ ఆకలి తీర్చావంటే ఆ శివుడు నిన్ను చల్లగా చూస్తాడు. నీ బుట్టలో ఉన్న జొన్నల్ని నా జోలిలో పోయి తల్లి, త్వరగా పోయి తల్లి. ఆలోచించక తల్లి. శివార్పణమస్తు. పోయి పోయి. చాలా సంతోషం అమ్మా, నా జోలిని నింపావు. ఆ శివుడు నీ ఇంటిల్లి బాధిని చల్లగా సొత్తాడు. శివ, మల్లికార్జున, నీ మహిమతో ఈ మట్టి గడ్డలు జొన్న విత్తులుగా మారాలి. శివ, నువ్వెందుకురా విసురుతున్నావు? ఏం చేయమంటారు నాన్న? సంపాదించేది ఒకరు, సుఖాలు అనుభవించేది మరొకరు. మీ రాజ్యం ఎప్పుడో అంతమైపోయింది. ఇప్పుడంతా ఆడవాళ్ల దర్బారు. ఏయ్, ఏమిట్రా అది ఏదో అంటున్నావు? ఆ, ఏం లేదమ్మా, నువ్వు బాగా చిక్కిపోయావని అంటున్నాను. ఏ మళ్ళీ ఆగవే. ఏమిటే ఇంత తొందరగా వచ్చేసావు? విత్తనాలు అవి చల్లేసావా? పొలంలో గుమ్మరించి వచ్చేసావా ఏంటి? లేదత్తయ్య, ఒక భిక్షు వచ్చాడు, నన్ను భిక్ష అడిగాడు. 3 రోజుల నుంచి ఏం తినలేదన్నాడు. అతని కష్టం చూడలేక అవన్నీ ఇచ్చేసి వచ్చా. అయ్యో 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 అయ్యో, అన్ని భిక్ష వేసి వచ్చేసావా? అవి నీ అప్ప సొత్తు అనుకున్నావంటే దానం చేయడానికి. పోనీ వదిలేవే, దానం చేస్తే తప్పేంటి? మీరు నోరు మూసుకొని ఉండండి, మీకేమీ తెలీదు. ఇది కావాలనే ఇలా చేసి వచ్చి ఉంటుంది. అమ్మా, మనం ఒకరికి ఇస్తే ఆ దేవుడు మనకంతకన్నా రెట్టింపిస్తాడు. అవును కదా? ఏమిట్రా ఇవన్నీ నీకు నీ పెళ్ళాం నేర్పించిందా? దీన్ని ఊరికే వదులుతానా? మళ్ళీ పంపిస్తాను. ఇప్పుడే వెళ్ళి విత్తనాలు చల్లి రావాలి. అమ్మా, దీన్ని పంపిస్తే మళ్ళీ ఎవరికైనా దానం చేసేస్తుంది. అందుకే సార్ నేనే వెళ్ళి విత్తనాలు చల్లేసి వచ్చేస్తాను. నువ్వన్నది నిజమే. ఇలా ఇవ్వ, లోపలికెళ్ళి విత్తనాలు తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఏ మళ్ళీ ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది, వెళ్ళి చూడు. వెళ్ళు. అయ్యో అయ్యో, జొన్నలన్నీ అన్యాయంగా ఎవడికో ఇచ్చేసి వచ్చేసిందే. అవును, చాలా అన్యాయం.
ఆ, ఆ. ఆ, ఏంటి మాయా ఆ, అయ్యో ఎంత విడ్డూరం. విత్తనాలు చల్లనే లేదు, నీళ్లు పట్టనే లేదు. ఈ పంట ఎలా వచ్చిందబ్బా? ఆ, అమ్మో, ఇది మన పొలమేనా లేక వేరే ఎవరిదైనానా? లేదే, ఇది మన పొలమేనే. ఏటి బెమ్మన్నా అట్ట చూస్తున్నావు? నన్నేనా? నిన్నే. నా పేరు బ్రహ్మణ కాదు, పరమేశం. నువ్వు ఊరుకో బాబు, నేను అట్టాగే పిలిచాను. అవును, ఇక్కడ ఈ పంట ఎలా వచ్చింది? నీకేమన్నా కొంచెం తెలుసా? అదా, ఆకలితో అల్లాడే బిచ్చగాడికి ఆ మహాతల్లి మల్లమ్మలేదు. అరే మల్లమ్మ నా భార్య. నీ భార్య చెల్లో చల్లడానికి తెచ్చిన జొన్నల్ని దానం చేసింది. అందుకు ఆ శివుడు ఇంత పంట పండేలా చేశాడు. నిజమా? ఈ సాంబయ్య ఎన్నడూ అబద్ధం ఆడడు. ఓ, నీ పేరు సాంబయ్యనా? సర్లే, ఆ సాంబయ్య భిక్షమెత్తుకుంటాడు, ఈ సాంబయ్య భిక్షమెత్తుకుంటున్నాడు. నేను మాత్రమే కాదు బెమ్మన్నా, అందరూ భిక్ష ఎత్తుకునే వాళ్ళే. నువ్వు విత్తనాల్ని చల్లి పంట బాగా పండాలని భూదేవిని భిక్ష అడుక్కుంటావు. భూదేవేమో నీళ్ల కోసం వర్షాన్ని భిక్షం అడుగుతుంది. వర్షం మేఘాన్ని, మేఘం సూర్యుడిని. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ భిక్ష ఎత్తుకునే వాళ్ళే. ఇంతెందుకు, ఈ ప్రపంచమే ఆ శివుడింటిన భిక్షం కదా బెమ్మన్నా. అద్దురమన్నా, నీకు తెలిసిన విషయాలు కూడా నాకు తెలియవే. అవును, మా మల్లమ్మ భిక్షమేడు, ఈ పంట పండడం నువ్వు గాని చూసావా? ఆ తల్లిని బిచ్చం అడిగిందే నేను. ఆ, అంటే ఇదంతా నిజమేనా? ఈ సాంబయ్య అబద్ధం చెప్పడు. చెప్తాడు, దానివల్ల మంచి ఏదైనా జరుగుతుంది అనుకుంటేనే అబద్ధం చెప్తాడు. అది నిజమే. అయినా మా మల్లమ్మ విత్తనాలు చల్లకుండానే ఈ పంటంతా ఇలా పండేయడం అంతా సాంబయ్య దయ. ఆ సాంబయ్య కాదు, ఈ సాంబయ్య. అద్దరమన్నా, నువ్వా? అద్దరబన్నా మరి కాదేమిటి? ఆ మల్లమ్మ తల్లి నాకు పిచ్చట్టినందువల్లనే కదా ఇంత బాగా పంట పండింది. ఏంటోనబ్బా, ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో తీసుకో, ఇదిగో, తీసుకో. వద్దు బెమ్మన్న, నాకు అత్యాశ లేదు. ఆ, అయితే ఓ పని చేసాంబయ్య, చెప్పు. నీ బంధువర్గాల్లో ఎవరైనా ఆకలితో అలమటించిపోతూ ఉంటే గనక ఇవి తీసుకొని వాళ్ళకిచ్చేయి. తీసుకో. అట్టాగే కాని బెమ్మన్న, నీది కూడా మల్లమ్మ తల్లి మనసులాగే గొప్ప మనసు. పోయి పోయి ఇది, పోయి పోయి. జోలిపట్టు. ఆ. వస్తాను సాంబయ్య. ఆహా. ఈ అద్భుతాన్ని మా ఇంట్లో అందరికీ చెప్పాలి. వస్తానే? వెళ్ళు, వెళ్ళు.